Watch full episodes on Jio Hotstar. నాకు తెలిసేది అక్కడే ఉంటుంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు ఆ మహల్ కనిపిస్తుందో లేదో ఒకసారి నేను డైరెక్షన్లో చెక్ చేస్తాను. నార్త్ డైరెక్షన్. రండి వెళ్దాం. అందరూ సైకిల్స్ తీసుకోండి. లడ్డు సింగ్ గారు, నేను కారిడార్లో ఒక సైకిల్ని చూశాను. మీరు కూడా సైకిల్ వేసుకొని మాతో పాటు వచ్చేయండి. ఏమంటారు? కానిస్టేబుల్ పోలీసుని పిలవయ్యా. పోలీసులకు వెంటనే కబురు పెట్టు. మీరే పోలీసు? అవునవును, నిజమే కదా. ఎట్రండి, ఎక్కడికి రా వెళ్తున్నారు? అక్కడ చెకింగ్ జరుగుతుంది. ముందటి వెళ్ళిపోండి. చూసావా, ఇది పోలీస్ పవర్ అంటే. మిమ్మల్ని పొగడకి తప్పదు సార్. వెళ్ళు. సైకిల్ మీరు వెతకడాన్ని ఆపండి. లడ్డూ సింగ్, పేడారాం ఎక్కడా? పిలవండి వాళ్ళని. ఇది నా మహల్. నా మహల్కి ఏ పోలీసు రాకూడదు. ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏదో జరిగినట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఈ లడ్డూ సింగ్, ఆ పేడారాం ఎక్కడికి వెళ్ళారు? ఆపరేటర్, కెమెరాని చూపించు. ఈ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. రివైండ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గార్డ్స్ మనల్ని పట్టుకోవడానికి వస్తే వాళ్ళకి మనం ఏమీ చెప్పకూడదు. వీళ్ళేమా గురించి అస్సలు చెప్పకూడదు. మనం అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్పండి. వీలునామానా? ఓ, అయితే వీళ్ళు వీలునామా వెతుక్కుంటూ వచ్చారా? కానీ ఆ వీలునామా ఎక్కడుందో నాకే తెలియదుగా. ఒకవేళ వీళ్ళకి ఏదైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఆపరేటర్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు. ఫ్రెండ్స్, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళారు. మీరు కిచెన్కి వెళ్ళండి. మోటార్ సైకిల్స్ తీసుకురండి. మనం శివ కన్నా ముందు అక్కడికి వెళ్ళాలి. వీలునామా అక్కడే ఉండి ఉంటుంది. ఆ వీలునామా శివ చేతికి అస్సలు దొరకకూడదు. శివ, ఇంకా ప్యాలెస్ ఎంత దూరం ఉంది? నేను తొక్కలేకపోతున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఇలాగే గ్రామంలో నేను ఒకసారి 2 రోజులు సైకిల్ తొక్కాను. ఇక్కడికి వచ్చా కూడా రీలా? శివ, నాకెందుకో మనం ఏలియన్ వరల్డ్కి వచ్చామనిపిస్తోంది. యుడి, ఏలియన్లు లేవు. నువ్వు సైకిల్ మాత్రం నడుపు.
ఆహా ఆహా అద్భుతమైన వాసన. పువ్వు కూడా అందంగా ఉంది. ఎంత మంచి సువాసన వచ్చే పువ్వులని నేను ఇంతవరకు అస్సలు చూడలేదు. నమ్మరేమో గాని అందమైన నా పువ్వు, అందమైన పువ్వు, అందాల నా పువ్వు. ఇది నా పువ్వు, ఇది నా పువ్వు, ఇది మా ఇద్దరి పువ్వు. అరే వీళ్ళకేమైంది? మంచి సువాసన వస్తోంది. అందమైన నా పువ్వు. చిన్న మొగ్గ పువ్వు అవుతోంది. జాగ్రత్త రేవా. నువ్వు కానిస్టేబుల్ ని పట్టుకున్నావా? నేను లడ్డు సింగిరి నువ్వు పట్టుకోలేవా? నా దగ్గర నీ ఆటలు సాగవనుక. అరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? శివా శివా నన్ను కాపాడు, ఇరుక్కున్నాను. కాపాడు శివా, మమ్మల్ని కాపాడు శివా. ఆది యూడి రేవా మీరెవరూ భయపడకండి. శివా శివా కాపాడు. వల్లప్ప మన వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి అసలు వెళ్ళకూడదు. ఏ పిల్లలు, ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. మా మిత్రులు ఆపదలో ఉన్నారు, మాకు సాయం చేస్తారా? మేము నువ్వు కాపాడే వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చాం పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కింద ప్రమాదం ఉంది. మనం వేరే ఏదైనా దారి వెతుక్కోవాలి. మనం ఎలాగైనా సరే వాళ్ళకన్నా ముందు ఆ వీలునామా దగ్గరికి చేరుకోవాలి. వర్షం వచ్చేలా ఉంది. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. కానిస్టేబుల్, పొద్దున్నే టిఫిన్ తిన్నావుగా, బాగా తొక్కో. సార్ ఇదంతా మీరు నేర్పిందే కదా. శివ అర్జుడు ప్రిన్స్ విక్రాల్. వాళ్ళు మనకంటే ముందుగానే వెళ్ళిపోతారు. మనం ఈ జంగిల్ని దాటిన తర్వాత
షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. సరే రండి ఇప్పుడు వెళ్దాం. సైకిల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తావురా? పరిగెత్తి ఇక్కడి నుంచి ముందు. ఇది మనల్ని మింగేస్తుంది. ఒకటి దీని కడుపులోకి వెళ్తాం, లేకపోతే దీని పిల్లల కడుపులోకి వెళ్తాం. అమ్మ కడుపులోకి వెళ్తే అది ఒకేసారిగా మనల్ని మింగేస్తుంది. కానీ పిల్లల కడుపులోకి వెళ్తే అవి కొంచెం కొంచెం మనల్ని కొరికి మింగేస్తుంది. అది కష్టంగా ఉంటుంది. శివ! ఓహో, ఇందులో బ్యాటరీ లోగా ఉంది. ఎమర్జెన్సీ అయితే మాత్రమే యూజ్ చేస్తాను. గ్లూ టైర్తో పైకి ఎక్కుతాను. ఆది, యూడి, త్వరగా నా సైకిల్ కడ్డీని పట్టుకోండి. నా శివ వచ్చేసాడు. నా శివ వచ్చేసాడు. ఇది డాన్స్ చేసే సమయం కాదు. అరే, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయిన కుర్రవాడివి. నీకేం కాదు నాయనా. లే లే శివ. శివ, కళ్ళు తెరిచి చూడు ప్లీజ్. శివ, లే శివ, లే శివ.
శివ 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 లేచాడు. నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను. శివ, ఈ ఎగిరే మంకే నిన్ను కాపాడింది. మూలికల రసం నీ నోట్లో పోసింది తెలుసా? థ్యాంక్ యూ మిత్రమా, నిజంగా పెద్ద సాయం చేశావు. నన్ను కౌగులించుకో మిత్రమా, ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు. మంకీని కాపాడతానని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు శివా. రారా నేను ఇక ఎప్పటికీ మంకీని కౌగులించుకోమని చెప్పడగను. లడ్డు సింగారు, ఆ మంకీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. తాతయ్య, మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. ఇక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తాతగారిని తిరిగి తీసుకెళ్ళిపోండి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం శివ? వాళ్ళు మనకంటే ముందుగా అంతఃపురం చేరుకునేలా ఉన్నారే. ఇప్పుడు మనం వేగంగా వెళ్ళడానికి సైకిళ్ళు కూడా లేవు. ఒక నిమిషం, నేనేదో ఒకటి చేస్తాను. ఈ పిల్లాడు అసలు ఓటమిని ఒప్పుకోవట్లేదు. వీడిని మీరు లేపేయండి. అందరు మీ స్కేట్స్ ని గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్ ని పెంచబోతున్నాను. వాళ్ళు శివను పట్టేస్తారేమో. అరే, ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు శివ తాత పాట అతనికి సహాయం చేస్తుంది. తాత ఇంకా తిరిగి వెళ్ళలేదు.
ప్రిన్స్ వెనక్కి తిరిగి చూడండి. త్వరగా పదండి. శివ ముందర దారి లేనట్టుంది. అంటే దారి అయిపోయిందంటే మన సంగతి అయిపోయినట్టే. శివ అక్కడ ఒక పెద్ద లోయ ఉంది. ఇంతటితో మన కథ అయిపోయినట్టే. నువ్వు కాసేపు నోరు మూసుకో. మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదే. మిత్రులారా, నా మీద నమ్మకం ఉంచండి. రెడీ, స్టడీ, హోల్డ్ ఆన్, గో. ఆగండి, అందరూ ఆగండి. ఆ బ్రిడ్జ్ గేట్ లోపల నుంచే ఓపెన్ చేయగలం. ఇది తప్ప మనకి మరో దారి లేదు. ఒకవేళ వెళ్ళాలంటే ఈ మొసళ్ళని దాటుకునే వెళ్ళాలి. బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఇక సైకిల్ ని మనం ఉపయోగించలేము. ఓ డోంట్ వరీ శివ, డోంట్ వరీ. మాకు పోలీసులో కమాండో ట్రైనింగ్ ఇచ్చారు. అదిగో అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, దాన్ని నా చేతిలో పెట్టు. మనం అందరం ఎలా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతామని చూడు. నా మీద నమ్మకంతో రా, దాన్ని చూసేద్దాం. ఒక చెయ్యి రా. అదే ఓకే శివ, ఇప్పుడు క్లాంప్ రిలీజ్ చేసేయ్. ఇక్కడి నుంచి నేను దూకాననుకో, ఆ గోడ వెనకాల వెళ్ళి ల్యాండ్ అవుతాను. ఆ లోయ లోపలికి వెళ్ళి ల్యాండ్ అవ్వకండి, మాకు అది చాలు. అరే సార్ ఎందుకు భయపెడుతున్నారు? మామూలుగా ఆయన ఎప్పుడు ఏ పని సరిగ్గా చేయలేరు, కానీ ప్రయత్నమైనా చేస్తున్నారు కదా. నేను పైకి ఎగరాలన్నాను, నన్ను కిందికి నెట్టేసావు ఎందుకో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.